ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం చాలా హాట్గానే కొనసాగింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీపై ఆయన టోటల్గా ఈరోజు ఓపెన్ అయ్యారని చెప్పవచ్చు. అల్లు అర్జున్పై సెటైర్లు వేశారు. ఇక భవిష్యత్తులో సినిమా టికెట్లు పెంచబోమని అసెంబ్లీలో ప్రకటన చేశారు. అసలు ఎంత దారుణమైన మనుషులంటే వీళ్ళు. ఆ రోజు ఆ మహిళ చనిపోయిందని తెలిసి కూడా అల్లు అర్జున్ రూఫ్ టాప్ నుంచి చేతులు ఊపుకుంటూ వెళ్ళటం ఏందని, కనీసం మానవత్వం లేదా అంటూ ఆయన చాలా అసహనాన్ని ప్రదర్శించారు. మనం కనుక చూసుకున్నట్లయితే సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ అంతా గతంలో చంద్రబాబు నాయుడుకు అలాగే ఈ కేసీఆర్కు ఇచ్చినంత ఇంపార్టెంట్ ముఖ్యమంత్రులుగా అక్కడ జగన్ని కానీ ఇక్కడ రేవంత్ రెడ్డిని కానీ అంతగా ఇవ్వలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకో ఈ ఇద్దరు సీఎంలని కూడా టాలీవుడ్ చాలా లైట్ తీసుకుంది. అది బలంగానే ఉంటుంది వాళ్ళ మనసులో. ఒక సమావేశంలో మాట్లాడుతూ కూడా అల్లు అర్జున్ కనీసం సీఎం పేరు కూడా సరిగా ప్రస్తావించలేదు, పలకలేదు అన్న విషయాలు కూడా ఉన్నాయి. ఇంకా అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ మంత్రిని కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ కనీసం నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ ప్రముఖ హీరోలు కానీ కనీసం వెళ్ళి కలిసి శుభాకాంక్షలు తెలపలేదు అంటే వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఎంత చాలా చులకనగా చూస్తున్నారు అన్న ఫీలింగ్లో మొత్తం ప్రభుత్వం ఉంది, క్యాబినెట్ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే టోటల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రస్తుతం ఉన్న రేవంత్ క్యాబినెట్కు వర్టికల్ డివిజన్ ఉందని మనం చెప్పవచ్చు. అందులో భాగంగానే ఒక దెబ్బ వేశారు అప్పుడు కన్వెన్షన్ నాగార్జున మీద. ఆ తర్వాత ఏమైంది, మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ చాలా ఘాటైన పదాలతో ఆమె విమర్శించడం, ఆ విమర్శించినప్పుడు మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం కట్టుకుని వచ్చి మళ్ళీ బెదిరించడం, ఈ పరిణామాలని మనం చూసాం. అయినా ఎవరు ఎక్కడ తగ్గడం లేదు. మళ్ళీ ఏమనుకున్నారో ఒక గట్టి హీరోనే కొట్టాలనుకున్నారు. అల్లు అర్జున్ని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పంపాలి అని అనుకున్నప్పుడు కేంద్రం జోక్యంతో అందరూ తెలంగాణ మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకున్నారు. రాష్ట్రమేమో జైల్లో పెట్టాలనుకున్నప్పుడు కేంద్రమేమో జైలు నుంచి విడుదల చేయాలనుకుంది. అందులో భాగంగానే అలా వెళ్ళి అలా బయటకు వచ్చేసారు. కేంద్రం జోక్యం అంటే పెద్దది కదా. ఢిల్లీ స్థాయిలో పైరవి జరగడం, పైరవేని కాదు ఢిల్లీ స్థాయిలో జోక్యం చేసుకోవడం వల్లే ఆయనకు బెయిల్ వచ్చింది, ఆయన బయటకు వచ్చేసారు. అంటే సినిమా ఇండస్ట్రీకి మన ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి టోటల్గా వర్టికల్ డివిజన్ వచ్చిన నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చాలా ఓపెన్ అయిపోయారు. ఇక్కడ నుంచి సినిమా టికెట్లు అంటే మనం అనుకోవచ్చు ఇప్పటికైనా, అంటే ఇంత వ్యవహారం జరుగుతున్నా ఇండస్ట్రీలో వెళ్ళి సీఎంని కలిసినట్టు ఒక ప్యాచప్ జరిగే అలాంటి ప్రయత్నాలు ఎక్కడా జరగల. అందుకే ఈరోజు గట్టిగా ఇచ్చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీని. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే ఓపెన్గా మాట్లాడేశారు. ఇక రెండవ అంశం ఏంటంటే అసెంబ్లీలో రైతు భరోసా గురించి, రైతు బంధు గురించి. రైతు భరోసా అమలు విషయంలో తమ ప్రభుత్వం ఏమాత్రం వెనుక ఆడదు, రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం ఇది అంటూ సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో అసెంబ్లీలో తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే భూమిని నమ్ముకున్న, భూమిని అమ్మగా భావించే రైతుల్ని మాత్రమే ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. వ్యాపారవేత్తల్ని అలాగే ఫామ్ హౌస్లో భూములు కొని ఫామ్ హౌస్లు పెట్టుకున్న వాళ్ళకి తమ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వదు అని ఆయన సూటిగానే అసెంబ్లీ సమావేశాల్లో చెప్పేశారు. అంటే ఇంకా ఆయన ఏమంటారంటే తన ప్రభుత్వం అంటే ఈ ప్రజాప్రభుత్వం రైతుల ప్రయోజనాలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, రైతులకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అసెంబ్లీ సాక్షిగా తన ప్రకటన చేశారు. అయితే ఆయన ఒక మంచి పాయింట్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నారంటే సీఎం రైతులకు పెట్టుబడి సహాయం కింద మాత్రమే మనం ఇస్తాము. అంటే పంట వేసుకోవాలంటే డబ్బులు కావాలి, ఆ డబ్బులకు పెట్టుబడి కావాలి, కాబట్టి ఆ పెట్టుబడి సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అన్న పాయింట్ని ఆయన గుచ్చి చెప్తున్నారు. అంటే దాని వెనుక ఆయన ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం అంటే 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం 72,817 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో ఖర్చు చేసింది. ఇక్కడే పాయింట్ ఉంది. అంటే సాగులో లేని భూములకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లకు అలాగే నేషనల్ హైవేస్కు రైతు బంధు ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రూఫ్లతో సహా చూపిస్తున్నారు. అంటే ప్రైవేట్గా రియల్ ఎస్టేట్ చేసుకునే లేఅవుట్లకు, సాగులో లేని భూములకు, అలాగే హైవేలకు కూడా ఎంత దారుణం అంటే ఆయన లెక్కల మొత్తం అసెంబ్లీలో చూపించింది ఏంటంటే మొత్తం 72,817 కోట్ల రూపాయల్లో 22,000 కోట్ల రూపాయలు అసలు అర్హత లేని వారికి అప్పనంగా
అప్పటి ప్రభుత్వం ధారాదత్తం చేసింది అనేది సీఎం ఆరోపణ. ఇప్పుడు కూడా రాళ్లకు, గుట్టలకు, రహదారులకు మనం రైతు భరోసా ఇద్దామా అనే ప్రశ్న ఆయన అసెంబ్లీలో లేవనెత్తారు. గతంలో గజ్వెల్ నియోజకవర్గం అంటే మాజీ సీఎం కేసీఆర్ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు కూడా అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజీవ్ రహదారికి కూడా రైతు బంధు ఇచ్చారు అన్న అంశాన్ని ఆయన అసెంబ్లీలో చూపెట్టారు. అలాగే ఆమన్గల్ ప్రాంతంలో శ్రీశైలం హైవే రోడ్డుకు కూడా రైతు బంధు ఇచ్చారు అన్న ప్రూఫ్లతో సహా ఆయన అక్కడ చూపించారు. అంటే క్రషర్ యూనిట్లకు, మైనింగ్ భూములకు కూడా అప్పట్లో అంటే కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చారు. వాళ్లకు అనుకూలంగా ఉన్న వాళ్ళని నకిలీ పట్టాల ద్వారా రైతు బంధు పొందారు. హైదరాబాద్ చుట్టుపక్కల మనం చూసుకున్నట్లయితే 50 కిలోమీటర్ల పరిధిలో 80% వ్యవసాయం చేయడంలో ఎక్కడ అది ఓపెన్ సీక్రెట్. హైదరాబాద్ చుట్టూతా ఎక్కడా లేదు. ఫామ్ హౌస్లు ఉంటాయి, ఏవో పళ్ళ తోటలు ఉంటాయి. తోటలు అంటే పళ్ళకు సంబంధించిన, అలాగే పూలకు సంబంధించినవి ఫామ్ హౌస్లో ఉంటాయి. మొత్తం 50. అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గత ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ అంటే 50 కిలోమీటర్ల పరిధిలో 3 కోట్ల ఎకరాలకు, మళ్ళీ చెప్తున్నా 3 కోట్ల ఎకరాలకు రైతు బంధు డబ్బులు ఇచ్చిందంట. అంటే అవన్నీ రైతులకు వెళ్ళలేదు. బాగా డబ్బున్న, సమాజంలో బాగా హోదా ఉన్న, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫామ్ హౌస్లు కట్టుకున్న వాళ్ళకే ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బంతా అంటే పేద రైతులకు అందలేదు. ఇక్కడ ఆ అంశాన్ని ఆయన పదే ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. రైతు బంధులో ఆయన ఓపెన్గా కామెంట్ చేశారు. రైతు బంధు పేరుతో వేలాది కోట్ల రూపాయలు గత ప్రభుత్వం కొల్లగొట్టింది అంటాడు ఆయన. అలాగే చాలా వెటకారంగా ఆయన అన్నాడు, 80,000 పుస్తకాలు చదివిన మేధస్సుతో, అంటే మాజీ సీఎం అంటుంటారు కదా, నేను 80,000 పుస్తకాలు చదివానని, ఆ పదాన్ని ఆయన కోట్ చేశారు. 80,000 పుస్తకాలు చదివిన మేధస్సుతో రైతు భరోసాపై ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సూచనలు ఏమన్నా చేస్తారేమో, ఆయన వచ్చి మేము వెయిట్ చేస్తున్నామంటూ చాలా వెటకారంగా సీఎం తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆయన అంటారు, చివరి పేదవాడికి కూడా ప్రభుత్వ పథకాల ఫలాలు అందజేయడమే ఈ ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో తన ప్రసంగంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన అంటాడు, గత ప్రభుత్వం ఇచ్చింది కదా, మేము కూడా ఇవ్వాలి అంటే ఎలా? వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలా? అలాగే లేకపోతే రైతుల సంక్షేమాన్ని మేము ఆదర్శంగా తీసుకోవాలా? సభలోకి వస్తే సమాజం ముందు తల దించుకోవాల్సి వస్తుందనే ప్రతిపక్ష నేత రావటం లేదు అని బలమైన ఆరోపణ చేశారు. అంటే ఎత్తి చూపిస్తున్నారు గత ప్రభుత్వంలో జరిగిన లోపాలని. అలాంటి లోపాలని మేము ప్రస్తావిస్తామన్న భయంతోనే సభలో తలదించుకోవాల్సి వస్తుందని కేసీఆర్ సభకు రాకుండా ముఖం చాటేసి ఎక్కడ ఫామ్ హౌస్లోనే నిద్రపోతున్నారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇంకో దారుణం ఏంటంటే అక్కడ నిద్రపోతున్నారని ఒక ఎమ్మెల్యే చెప్తే లేదు, తాగి అక్కడే ఉన్నారని మరో ఎమ్మెల్యే సైడ్ నుంచి ప్రసంగం కొనసాగుతుంటే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కామెంట్ చేసిన సౌండ్లు కూడా వినిపించాయి మనకు. అంటే రాళ్ళు, రప్పలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు, నేషనల్ హైవేలకు రైతు భరోసా ఇద్దామా అంటూ ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సభను ఉద్దేశించి ప్రశ్నించారు. ప్రతిపక్షంగా ఒక స్పష్టమైన సూచన ఇవ్వండి, మీ సూచనలు మేము పరిగణనకు తీసుకుంటాం, వినడానికి సిద్ధంగా ఉంది, మీరు రాండి అసెంబ్లీకి వచ్చి మీ సూచనలు చేస్తే ఈ పథకంలో మరిన్ని మెరుగులు దిద్ది రైతులకు ఉపయోగపడేలా ఏర్పాట్లు చేద్దామని ఆయన ప్రతిపక్ష నేతకు అప్పీల్ కూడా చేశారు. ఇంకో విషయం ఏమంటారంటే తను సీఎం కాకముందు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. 2019లో అసలు రైతు ఆత్మహత్యలపై తాను పార్లమెంట్లో ఒక ప్రశ్న అడిగాను. దానికి పార్లమెంట్లో ఇచ్చిన సమాధానంలో ఏముందో కూడా ఆయన చదివి వినిపించారు. అందులో మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం ఉంది. అయితే మనం తెలంగాణకు సంబంధించిన ఆన్సర్ ఆ పార్లమెంట్లో వచ్చింది. మనం కనుక చూసుకున్నట్లయితే 2014లో 898 మంది రైతులు, అలాగే 2015లో 1358 మంది, 2016లో 632 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంట్లో తన ప్రశ్నకు జవాబు చెప్పారని రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఆ డేటా చూపించారు. అంటే ఆయన చెప్పేది ఏంటంటే మనకంటే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇన్ని ఆత్మహత్యలు జరగలేదు. ధనిక రాష్ట్రం అనేది, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఇన్ని ఆత్మహత్యలు జరగడం దారుణం, సిగ్గుచేటైన విషయము.
తల దించుకొని రైతులకు మీరు క్షమాపణ చెప్పండి అంటూ ప్రతిపక్ష నేతలకు ఆయన ఒక సవాల్ విసిరారు. గొప్పలకు పోయి ఏవో చెప్పుకుంటున్నారు, మేమేమేమో చేసేకుంటాం, మీరు చేసింది ఏమీ లేదు అంటూ ఆయన మొత్తం తన దగ్గర ఉన్న డేటా అంతా చూపిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రైతులకు వాస్తవాలు తెలుసు కాబట్టే వాళ్ళు ఓడించి ఇంటికి పంపించారు అంటారు ఆయన. ఏడాదిలో మేమేం చేశామని పదే పదే అడుగుతున్నారు. 10 ఏళ్ల మీ హయాంలో జరిగిందేందో ఓసారి వెనక్కి తిరిగి చూసుకోండి అంటూ ఆయన ఒక సూచన చేశారు. 5 ఏళ్లలో ₹1,00,000 రుణమాఫీకి వాళ్ళు ఖర్చు చేసింది, అంటే బీఆర్ఎస్ పార్టీ ఖర్చు చేసిన డేటాని ఆయన చూపిస్తూ 16,143 కోట్లు ఖర్చు చేశారు. అది కేవలం మిత్తి కట్టడానికే సరిపోయింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన రుణమాఫీ 11,990 కోట్లు, అందులో 31 లక్షలు మాత్రమే. ఇందులో టోటల్గా 8,515 కోట్లు మిత్తికే సరిపోయిందంటూ ఆ లెక్కల జాబితాని ఆ సమావేశంలో ఆయన చూపించారు. అంటే మీరు చేసిన, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ కేవలం 3,384 కోట్లు మాత్రమే అని సీఎం ఈ సభలో ప్రూఫ్లతో సహా ప్రతిపక్షానికి గతంలో జరిగిన మొత్తం అంకెలతో సహా ఆయన తన ప్రసంగంలో కొనసాగిస్తూ చూపించారు. 27 రోజుల్లో దేశం ఎక్కడా లేని విధంగా 27 రోజుల్లో దేశంలో మరెక్కడా లేని విధంగా మొదటి ఏడాదిలోనే 25,35,963 రైతులకు 20,616 కోట్లు రుణమాఫీ చేసిన ప్రభుత్వం తన ప్రభుత్వం అని సభ్యుల హర్షధ్వానాల మధ్య ఆయన ఆ డేటాను చూపించారు. అలా తన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రైతుల రుణం తీర్చుకుంది అంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది మా గొప్పతనంగా మేము చెప్పుకోవడం లేదు, ఇది మా బాధ్యతగానే భావిస్తున్నామంటారు ఆయన. రైతులకు ఇవ్వడానికి 8,000 కోట్ల గతంలో రైతులకు ఇవ్వడానికి 8,000 కోట్లు కూడా లేవని చెప్పిన బీఆర్ఎస్ సర్కార్ ఇప్పుడు రైతుల కోసమే బతుకుతున్నట్టు మాట్లాడుతున్నారని, ఇలా బాధ్యత లేకుండా మాట్లాడటం సమంజసం కాదంటూ ఆయన హితో చెప్పారు. ఆయన ఏమంటారంటే, మాట తప్పని మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ప్రామిస్ చేసిన మేరకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. బీఆర్ఎస్ నేత మాజీ సీఎం కేసీఆర్ అప్పుడు పార్లమెంట్లో లేకపోయినప్పటికీ సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారన్న అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.